మహోన్నతుడా దయల తండ్రి, ప్రేమాస్వరూపేసు ప్రభు, వాక్యమైన దేవ, సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మీ ప్రజలకు అనుగ్రహించమని, ఈ నీచుణ్ణి అల్పుణ్ణి సిలువ చాటం 100% మరుగు చేసి మీ అభిషేకంతో మీ మాట నా నోట ఉంచమని, నన్ను పాత్రగా వాడుకోమనే మనుషులం తండ్రి. మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాడు. ప్రియ దేవుని పిల్లరా, చూడండి ఒకసారి 28వ వచనం. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రభు వారు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కాబట్టి ఇది చూడండి, ఏం చెప్పారు? ఫస్ట్ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దీన్ని 3 భాగాలు చేద్దాం. ఫస్ట్ భాగం దేవుణ్ణి ప్రేమించాలి, రెండవ భాగం మనల్ని మనం ప్రేమించుకోవాలి, మూడవ భాగం పొరుగు వారిని ప్రేమించాలి. మూడిట్లో కామన్గా ఏముంది? ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుడి ఆజ్ఞగా పెట్టారు, అదే అర్థం కాదు అసలు. ఆజ్ఞ పెట్టడం ఏంటి? ప్రేమ స్వేచ్ఛగా నాకు పుట్టాలి, నా హృదయంలో పుడితే కానీ నేను ప్రేమించను పో అని మనం చాలాసార్లు లోపల మాట్లాడతాం. నేను ఏమంటానంటే, దేవుడు పక్షాన ఒక లాయర్గా వాదిస్తున్నాను మీతో. దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలని మీరు అడుగుతున్నారు, దేవుని లాయర్గా ఎందుకు ప్రేమించరా మీరు? ఎందుకు ప్రేమించాలి అని మీరు అడుగుతున్నారు. నేను అంటాను, ఎందుకు తీసుకుంటున్నావు మరి దేవుని ప్రేమ? తీసుకుంటున్నావు కాబట్టి ప్రేమించు, తీసుకోకపోతే ప్రేమించద్దు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాను, తిరిగి మన దగ్గర నుంచి ఆయన ప్రేమ కోరుకుంటున్నారు. ఇక చూడండి, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అన్న దాంట్లో అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారా బాబు, తిరిగి ప్రేమించు. ప్రేమని కోరుకుంటది. లవ్ యూ చెప్పినప్పుడు తిరిగి ఏం చెప్పాలి? ఐ లవ్ యూ టూ. అది కామన్. అది దాంట్లో పెద్ద మర్మం, దానికి పెద్ద, నేను ఇప్పుడు యోహాన్ లాగా నేను ఏది పద్మస దీపంకి వెళ్ళి మీకోసం ఏం పత్రిక రాసి తీసుకురాలేదు, నా వల్ల కదా, అంత ఓపిక లేదు. అది జస్ట్ సింపుల్. నువ్వు ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు, ఎరా బాగున్నావా అంటే బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావా అడుగుతారా లేదా? దానికి ఏమన్నా విద్య నేర్చుకోవాలా? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి నువ్వు మోసేలాగా? బాగున్నావా అంటే నువ్వు బాగున్నావా, లవ్ యూ అంటే నేను కూడా నిన్ను లవ్ యూ. కామన్ ఇది. దేవుడు ప్రేమిస్తున్నారు, తిరిగి ప్రేమను కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ గురుడితనం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే బెంజికారు ఏది? బెంజికారు లేకపోతే ప్రేమించినట్టు. నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? బంగారం, వెండి, కార్లు ఇస్తే దేవుడు నిన్ను ప్రేమించినట్టు, అంతేనా? ఇప్పుడు నువ్వే గనక నీకు అర్థమై నీ భాషలో చెప్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, సరే నేనే డాక్టర్ అనుకో, ఏంటి ఇప్పుడు డాక్టర్, కాంపౌండర్, పేషెంట్లు పిలవండి, మీరు వచ్చారు, నేను డాక్టర్. కాలుకి సంథింగ్ గీసుకుంది, ఏదో ప్రాబ్లం, మీకు కాలుకి గీసుకుంది, నా దగ్గరికి వచ్చారు ట్రీట్మెంట్ కోసం. నేను అన్నాను కాలు తీసేస్తానన్నా. ఒరే, కాలు తీసేయడం ఏంటి? కాలు బాగాలేదు తీసేస్తాను. అలా కాకుండా చిన్న ట్రీట్మెంట్ చేసి కాలు తీయకుండా ఏమైనా ఏర్పాటు చేస్తారా? సరే ఎడుతున్నావుగా, దానికి వేరే ఇంజక్షన్ ఉంటుంది, మొత్తమే చేసి కాలు తీయకుండా జస్ట్ ఒక బ్యాండేజ్లా కడతాను. ఏది బెటరు? కాలు తీసేయడం బెటరా, నీకు ఇంజక్షన్ గట్టిగా ఒకటి పొడవడం బెటరా? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుందో తెలుసా? ఇంకా భూమి మీద ఉంచారు చూసారా, అదే ప్రేమించడం. ఇంకా మనల్ని భరిస్తున్నారు చూసారా, అదే ప్రేమించడం. ఇంకా సహిస్తున్నారు చూసారా, నిత్య నరకానికి తోసే అధికారం ఉండి ఆయన సార్వభౌమాధికారి. ఈ సృష్టిలో ఏ నిర్ణయమైనా తీసుకొని దాన్ని అమలుపరచగల ఏకైక శక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసు ప్రభు. ఆయన నిన్ను ప్రేమించడం అంటే, ఇదిగో ఇర్మియా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నిన్ను విడువక, ఇది ఇంపార్టెంట్ అండి, ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. నిన్ను విడిచిపెట్టలా ఆయన, నిన్ను ఇంకా అగ్నిగుండానికి తోసేలా, అదే ప్రేమ. అంతేగాని లోకపరంగా వాటిని చూసి దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటే నువ్వు ఇంకా సండే స్కూల్ అన్నమాట, ఇంకా నువ్వు మారలేదన్నమాట. ఇప్పుడు ఆ దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభు అసలు ఆజ్ఞలన్నింటిలో ఇవన్నీ కాదని కన్ఫ్యూజ్గా ఉంది, అసలు ఏ ఆజ్ఞ ప్రధానమని చెప్పండి.
ఒరే సింపుల్గా 613 ఆజ్ఞలు ఇచ్చాను రా పాత నిబంధనలో, ఇవన్నీ వద్దు, సింపుల్గా 3 ఆజ్ఞలు ఇస్తున్నాను రా, 613ని కలిపేశాను రా. అవునా ప్రభా? అవునరా, ధర్మశాస్త్రం ప్రకారం 613 ఆజ్ఞలు ఇచ్చాను రా, అవన్నీ కలిపేసి 3 చేశాను. చెప్పండి ప్రభా. రే ఫస్ట్ దేవుని ప్రేమించాలిరా, 2 నిన్ను ప్రేమించుకోరా, 3 నీ పొరుగువారిని ప్రేమించరా. అంతే, వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది, మనందరికీ చాలా వేదనగా కోపంగా వచ్చేది ఏంటి తెలుసా? ఫస్ట్ ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? ఫస్ట్ దేవుణ్ణి ఎందుకు నేను ప్రేమించాలి? నన్ను ప్రేమించుకుంటా, సెకండ్ దేవుణ్ణి ప్రేమిస్తా. నేను ఎందుకు ఫస్ట్ ప్రేమించాలి? ఎందుకు ఈ ఆజ్ఞ పెట్టారు? ఫస్ట్ ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? అసలు అదే రూలు. ప్రేమించడం కూడా ఆజ్ఞగా పెట్టారేంటి? మస్ట్ అండ్ షుడ్గా నువ్వు నన్ను ప్రేమించాల్సింది. ఇదేంటిది? ఒకవేళ దేవుడు ఎలా పెట్టుంటే బాగుండేదేమో, మొదట నువ్వు ప్రేమించుకోరా, తర్వాత నన్ను ప్రేమించు, తర్వాత పొరుగు అని అలా పెట్టుంటే బాగుండేది. కానీ ఇక్కడ క్రమం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మూడోది పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు క్రమం తప్పితే దాన్ని ఏమంటారు? అక్రమం అంటారు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో సెకండ్ పెట్టి సెకండ్ ప్లేస్లో ఫస్ట్ పెడితే దేవుణ్ణి సెకండ్ ప్రేమించి మొదట మనం ప్రేమించుకుంటే అక్రమం అయిపోద్ది. 2, 3 మార్చేసి 2, 3, 3, 2 చేసామనుకోండి, మనల్ని ప్రేమించుకోకుండా ఎదురు వాళ్ళని ప్రేమించి ఎదురు వాళ్ళ తర్వాత మనల్ని ప్రేమించుకున్నాం అనుకో, అది తప్పు అయిపోద్ది. 1 నుంచి 3 తీసుకెళ్ళి 3 నుంచి 1 మార్చామనుకోండి, అది అక్రమం అయిపోద్ది. 1, 2, 3 ఇది క్రమం. 1 తర్వాత ఏమొస్తాయి? 2, 2 తర్వాత ఏమొస్తాయి? 3. ఇది క్రమం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, క్రమం. పెద్దానికి ఒక క్రమం ఉందా లేదా? నేను ఫస్ట్ 3rd క్లాస్లో జాయిన్ అయ్యి తర్వాత సెకండ్కి వచ్చి తర్వాత ఫస్ట్కి వస్తానని అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు? అరే నీకు ఈ స్కూల్ కంటే నీకు ఒక స్కూల్ ఉంది, పిచ్చి స్కూల్, అక్కడ తీసుకెళ్ళిపో. ఫస్ట్ 3rd క్లాస్ చదవమంటారు, దరిద్రుడా. సెకండ్ ఏంట్రా, ఫస్ట్ ఏంట్రా? ఫస్ట్ సెకండ్ 3rd కదరా. చాలా అర్థం ఉంది. దేవుడు ఎందుకు మనకి ఈ టైప్ ఆఫ్ ఆజ్ఞ పెట్టి మనకెందుకు ఈ ఇబ్బంది కలగజేస్తున్నారు? ఏంటి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన మనసులో ఏముంది? అది మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా అన్నది ఈరోజు మనం క్లారిటీగా వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. పాస్టర్ జీ ఇది బాగుంది, మాకు మమ్మల్ని మేము ప్రేమించుకోవడం బాగుంది, హై. ఈ పైన నచ్చలేదు, కింద నచ్చలేదు. పైన ఆజ్ఞ అసహ్యంగా ఉంది, దేవుణ్ణి ప్రేమించడం ఏంటి? ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఎలాగాని మనం ప్రేమించగలం? నన్ను నేను ప్రేమించుకుంటాను, పొరుగువాడిని ప్రేమించమంటే పొరుగువాడు మంచివాడు కాదు కదా, తప్పదు. దేవుడు ఆజ్ఞ పెట్టే మనం ఏం చేయలేము. రాంగ్ రూట్లోకి వెళ్ళి ఫైన్ కట్టనంటే డబల్ ఫైన్ వేస్తాడు ఆడు. ఇంకా కట్టనన్నాడు అనుకో, బండి తీసుకెళ్ళి, అసలు నీకు బండి ఉంటాయి కదరా ఈ ఫైన్లు కట్టడం, బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేస్తాడు ఆడు. అవునా కదా? ఇక్కడ అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు నన్ను ప్రేమించని అంటున్నారు? పగతోనా, కోపంతోనా? ఆ క్లారిటీ మనకు రాకుండా భక్తిలో మనం పరిపూర్ణతలోకి వెళ్ళలేము. దేవుడు ఆజ్ఞలు కానీ దేవుడు కానీ మనకు అర్థం కాకుండా ముందుకు వెళ్ళటం అసాధ్యం, అసంభవం అండి. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ నన్ను ప్రేమించంట్రా బాబు అని ఎందుకు సర్వమానవాళికి ఇచ్చారు? అర్థమవుతుందా? ఒకవేళ గనక మీలో ఎవరైనా దేవుణ్ణి ప్రేమించకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఏం జరిగిద్ది నష్టం? అది కూడా చూద్దాం. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమించకుండా, పొరుగువారిని ప్రేమించకుండా, మిమ్మల్ని మీరే దివారాత్రులు ప్రేమించడమే ఒక ధ్యేయంగా, బిజినెస్గా పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రేమించేసుకున్నారనుకో, అది ఎంతవరకు దారితీస్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఏ నష్టం చేకూరుస్తుంది అన్నది చూద్దాం. ఎఫ్ఎస్సి 5:28. అందువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ ఇది కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను, భర్త ఏం చేయాలంటే భార్యని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో తన భార్యని కూడా అలా ప్రేమించాలి. అర్థమవుతుందా? తన భార్యను ప్రేమించేవాడు ఏం చేస్తున్నాడంట? తనను తాను ప్రేమించుకొనుచున్నాడు. చాలా డెప్త్గా ఉంటుంది ఈ లైను. తర్వాత చూడండి, తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఎవడైనా ఎవత్తైనా ఈ భూమి మీద ఒరే సుత్తి తీసిన హ్యామర్ అని తెచ్చుకొని తెమ్మని చెప్పి కుడి చేతు తీసుకొని ఎడం చేయి కింద పెట్టి పెట్టా అని కొట్టుకుంటాడా? తన శరీరాన్ని సుత్తి తీసుకుని కుడి చేతితో కసక్కని కొట్టి భలే ఉంది చెయ్యి,
భలే వస్తుంది రక్తం అనుకుంటాడా? కానీ అదే మనిషి భార్యను కొడతాడు రక్తం వచ్చేలాగా. ఎందుకని? ప్రేమించుకోవట్లేదు కాబట్టి, ప్రేమించే మనస్సు లేదు కాబట్టి. ఇక్కడ అందుకని పౌలు హెచ్చరిస్తున్నాడు భర్తలందరికీ, అరే భార్యని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్లుగా. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు హాని చేసుకోకుండా ఎలా ఉంటావు, నీకు నువ్వు ఎంత సంరక్షణ. అమ్మో మంట ఉంది అక్కడ. అలాగా నీ భార్యని ప్రేమించాలి. అది దేవుని ఆజ్ఞ. భార్యాభర్తలకు అలా ప్రేమించుకోవాలి. ఒకరికొకరు గాయం చేసుకోవటం, అవమానించుకోవడం, రోడ్డు మీద లాగటం అది ప్రేమ కాదు. అది క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు. క్రైస్తవుల భార్యాభర్తల్లో అలా ఉండకూడదు. అలా ఉంటే అది సాతాను సంబంధులే. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ ఎప్పుడు దోషాలు కప్పేస్తుంది. కాబట్టి ఎంత క్లారిటీగా పౌలు దేవునాత్మకలు చెప్తున్నాడు సార్. ఒరే ఎవడైనా సుత్తి పెట్టి కొట్టుకుంటాడా? ఎవడైనా ఆడు మొహం మీద ఆడు ఉమ్మేసుకుంటాడా? ఎవడైనా వెళ్ళి నీళ్ళ అగ్నిలో చేయి పెడతాడు? బాబా వెళ్ళి ఏమే ఒకసారి పొయ్యి మీద నా చేయి పెడతాను, ఒకసారి ఎలా ఉంటుంది చూస్తాను అని అంటాడా? మరి భార్యను ఎలా ప్రేమించాలి? నీకు నువ్వు శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, ఎలా సంరక్షించుకుంటున్నావో, ఎలా బాగుండాలి, నీ శరీరం మంచిగా ఉండాలనుకుంటున్నావో, మరి నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావా అని ప్రశ్న అడుగుతున్నాడు. మరి భర్తలందరికీ విజ్ఞప్తి, ప్రపంచవ్యాప్తంగా భర్తలు మీ భార్యను అలా ప్రేమిస్తున్నారా పరీక్షించుకోండి సార్. చూద్దాం సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మళ్ళీ పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. నీ భర్త గురించి రోడ్డు మీద మైకి పెట్టేస్తాను, నీ భార్య గురించి రోడ్డు మీద పెట్టేస్తాను, నీ పిల్లల గురించి రోడ్డు మీద పెడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రేమ లేకపోతే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించకుండా డైరెక్ట్ ఒక మనిషిని ప్రేమిస్తే, ఆ మనిషి వైపు చూస్తే లోపాలే కనబడతాయి తప్ప నీకు మంచిది కనబడతాయి. అది సాతాను లక్షణం. దేవుని లక్షణం ఏంటో తెలుసా? నీలో 99 మైనస్లు ఉన్న ఒక ప్లస్ ఉంటే దేవుడిని ప్లస్సే చూస్తారు. మంచి దేవుడు ఆయన, గొప్ప దేవుడు. సాతానుగాడు ఎలాంటి వ్యక్తిత్వం తెలుసా? నీలో 99 ప్లస్లుండి మైనస్ ఒకటి ఉందనుకో, వాడు ఆ మైనస్ ఒక్కడే చూస్తాడు. నువ్వు దేవుని తాలూకానా సాతాను తాలూకా, నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి, మొదటి ఆజ్ఞను పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించకుండా నీ భర్తనో భార్యనో పిల్లలనో ఎవరినైనా ప్రేమిస్తే నీకు వాళ్ళ లోపాలు కనబడతాయి. వాళ్ళు నీకు నచ్చరు, వాళ్ళు నీకు అసహ్యంగా కనబడతారు. సమస్య అది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ నా భర్తలో తేడా ఉంది, నా భర్తలో లోపం ఉంది, నా భర్తలో మంచోడు కాదు, ఇదే కానీ నా భర్త బంగారం, నా భార్య బంగారం అని లోపాలని చూపించకుండా, కనీసం చూడకుండా, మానవుడికి సహజంగా లోపాలు ఉంటాయి. నాలో కూడా లోపాలు ఉన్నాయి. నా భర్తలో ఉండవా? నాలో లోపాలు ఉన్నాయి, నా భార్యలో ఉండవా అని ఆలోచించి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, అన్యోన్య దాంపత్యం కలిగి. పిల్లలు ఎంత బాగుంటారు, కుటుంబం ఎంత బాగుంటుంది, సమాజం ఎంత బాగుంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈరోజు నువ్వు నాకంటే తక్కువ, నేను అనుకున్నట్టు నీలో చదువు లేదు, నీలో అందం లేదు, ఇదేంటి అసలు దేవుడు ఇలా కోరుకోలేదే. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుణ్ణి ప్రేమించి నీ భర్తను ప్రేమిస్తే నీ భర్త అందంగా లేకపోయినా అందం కనబడతాడు. దేవుణ్ణి ప్రేమించి నీ భార్య వైపు చూస్తే నీ భార్యలో ఉన్న లోపం కనబడదు, నీ భార్యలో ఉన్న ప్లస్సే కనబడుతుంది. అది దేవుడు ఆ మంచి ఉద్దేశంతో మొదట నన్ను ప్రేమించండిరా బాబు, మీకు ప్రేమ అంటే ఏంటో నేర్పిస్తాను. మొదట నన్ను ప్రేమిస్తే అందరిలో ఉన్న లోపాలు చూడకుండా అందరిలో మంచిని మాత్రమే చూసేలాగా నేను మిమ్మల్ని మారుస్తాను. దేవుడు పని లేక ఆజ్ఞ పెట్లా, సరదాగా పెట్లా, ఆయన ఏదో నేను సృష్టించాను కాబట్టి ఖచ్చితంగా ఆయన పెట్లా. మన కోసం రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ ఎందుకు పెట్టారు? రాంగ్ రూట్లోకి వెళ్తే ఆడు స్పీడ్గా వస్తే చచ్చిపోతావు దెబ్బను గుద్దితే కనుక. అందుకని ఒక భయం కలిగించడం కోసం లోకం మనకి రూల్ పెట్టింది, గవర్నమెంట్ 1 వేలో వెళ్ళకూడదని. దేవుడు కూడా ఆజ్ఞగా ఎందుకు పెట్టారంటే, మీరు గనక నేను ఆజ్ఞ పెట్టకపోతే డైరెక్ట్గా ప్రేమించేసుకుంటారు, లోపాలు ఎత్తుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అదే నన్ను ప్రేమిస్తే, తర్వాత అందరినీ ప్రేమిస్తే ఎవరిలో ఉన్న లోపం మీరు ఎతకరు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏముండవురా. ఎంత మంచి దేవుడు, ఏం డిజైన్ చేశారండి మానవుని, ఏం ఆజ్ఞ పెట్టారండి బాబు. పనికొచ్చే ఆజ్ఞ అది, పనికిమాల ఆజ్ఞ కాదు. ఈ లోకంలో మనుషులు, గవర్నమెంట్ అధికార దుర్వినియోగం చేసినట్టు దేవుడు ఎప్పుడు ఆయన తన సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు ఆయన మిస్యూజ్ చేయరండి. ఆయన పర్ఫెక్ట్ దేవుడు, లోపం లేని దేవుడు, పరిపూర్ణ దేవుడు, పరిశుద్ధ దేవుడు ఆయన. మీరు చూడండి, ఎందుకు మీరు మీ ఇంట్లో మీ కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు మీ పిల్లలకు మీరు నచ్చట్లా? ఎందుకు మీకు మీ పిల్లలు నచ్చట్లా? కన్నది మీరే కదా. కేవలం
మీరు దేవుణ్ణి ప్రేమించకుండా డైరెక్ట్గా వాళ్ళని ప్రేమించాలనుకోవటం, దేవుని వైపు చూడకుండా డైరెక్ట్గా వాళ్ళ వైపు చూడటం వల్ల మీకు ఏం కనబడుతున్నాయి? వాళ్ళలో లోపాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిలాగా మీరు ఉంటే ఆ వ్యక్తికి ఏం జరిగిద్దో మీకు జరిగిద్ది, ఆ వ్యక్తిలాగా లేకపోతే ఏం జరగదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారము బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా పవర్ఫుల్ ఉపమానం. దీనిలోంచి మనం చాలా నేర్చుకోవచ్చు, చాలా పరీక్షించుకోవచ్చు. ఎవడున్నాడు? ఒకడు ధనవంతుడు ఒకడు ఉండేను, ఇంకొకడు దరిద్రుడు ఉండేను. వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ ఉంటారు? ధనవంతుడు ఇంటి బయట, దరిద్రుడు ఉన్నాడు. అవునా కదా? ఇదే చాలా కీలకమైన పాయింట్. ఈ సబ్జెక్ట్కి మీకు అర్థం అవ్వాలంటే ఇది అర్థమైతే చాలు. ఈ ధనవంతుడు దేవుని బిడ్డ, అన్యుడా? ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అంటే ఎవడు? దేవుని బిడ్డ. ఇది ఇప్పుడు ఆజ్ఞలు ఏమున్నాయి వీడికి? అయ్యగారికి దేవుని ప్రేమించాలి, తనను తాను ప్రేమించుకోవాలి, పొరుగు అని ప్రేమించాలి. ఈ 3 ఆజ్ఞల్లో ఈ అయ్యగారు ఏం పాటిస్తున్నాడు చెప్పాలి. ఈ 3 ఆజ్ఞల్లో ఈ ధనవంతుడు ఏది పాటిస్తున్నాడు? రెండోది తెగ పాటించేస్తాడు, విపరీతంగా పాటించేసుకొని, నా ప్రాణమా తినుము సుఖించము, నా ప్రాణమా నిత్యము ఆనందించము, మందు కొట్టము, మనుషులు కొట్టము, నా ప్రాణమా మంచి స్టార్ హోటల్కి వెళ్ళు, నా ప్రాణమా కొత్త కొత్త బట్టలు వేసుకో, నా ప్రాణమా అని తనను తాను ఏమనుకుంటున్నాడు? ఈ 3 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ మాత్రమే పాటిస్తున్నాడు. అది విపరీతంగా పాటించేసుకుంటున్నాడు. తను ఇష్టమైనట్టు జీవిస్తున్నాడు, తనకు నచ్చినట్లు తింటున్నాడు, తనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాడు, ఊదారంగ బట్టలు వేసుకుంటున్నాడు, పట్టు బట్టలు వేసుకుంటున్నాడు, సూట్లు వేసుకుంటున్నాడు, స్టార్ హోటల్కి వెళ్తున్నాడు విపరీతంగా. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? కొంతకాలం దాకా చచ్చాడు. ఎడబోయాడు? ఇది భూమి మీద బతికి ఎంతకాలం బతుకుంటాడు? సుమారు 100 వేసుకోలేదు. 100 సీన్ లేదు కానీ ఊరినే 100 ఏళ్ళు వేసుకోండి. యుగాలు. ఇప్పుడు 100 ఎక్కడా, యుగాలు ఎక్కడా? ఈడు ఒకప్పుడు వాటర్ ట్యాంక్ తాగినట్టు తాగేవాడు మంచినీళ్ళు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏమైపోయింది? అక్కడికి వెళ్తాయి ఒక చుక్క బొట్టు కోసం. అబ్రాహ్మ ఒక చుక్క తట్టుకోలేకపోతున్నా, ఆత్మ కాలిపోతుంది అయ్యా. వీడి పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? దేవుని పిల్లారా, ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. భయంకరంగా అయిపోవడానికి, అగ్నిగుండంలో కాలటానికి, ఆర్తనాదాలు చేయటానికి, వేదన పడటానికి, యాతన పడటానికి రెస్ట్ అనేది లేకుండా 24 గంటలు యాతన పడుతున్నాడు. మధ్యలో గ్యాప్ ఉండదు. మనిషి కాదు, పోలీసులు కాదు, కొట్టి అలిసిపోవడానికి దేవుడు డిజైన్ చేశారు. ఆటోమేటిక్ కాలుతానే ఉంటుంది ఆత్మ. అగ్ని ఆరదు పురుగు సావదు, అగ్ని ఆరదు పురుగు సావదు, అగ్ని ఆరదు పురుగు సావదు. చాలా అర్థం ఉంటుంది అందులో. ఇక్కడ అయినా ఏదన్నా మీ ఫెసిలిటీస్ కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి కొడతారేమో కానీ అక్కడ అలా ఉండదు. 24 గంటలు అగ్నిగుండంలో ఆర్తనాదాలు చేస్తూనే ఉండాలి. ఎందుకు ఇతని జీవితం ఇలా అయిపోయింది? ఎందుకంటే ఇతడు తనను తాను ప్రేమించుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు. మీరు ఎలా చెప్పగలరో? ధనవంతుడు దేవుని ప్రేమించలేదని దైవజనుడా నువ్వు ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలనేంటి? ఆడికి అసలు జీవితంలో దేవుడు చిత్తం ఏది, దేవుడు పనేది, ఉదయం ఆరాధనేది, సహవాసం ఏది, ఏముంది? ప్రతి నిత్యము చదవాలి, లైన్ పట్టుకోవాలి. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడతాం కాదంట, బహుగా సుఖపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా సుఖానికి అలవాటు పడిపోయావు. ఈరోజు నువ్వు కూడా దేవుని కంటే సుఖానుభవం కలిగిన వాళ్ళు. ఇంకా కొంతసేపు నిద్రపోదాం, ఇంకొంతసేపు నిద్రపోదాం, నా ప్రాణమా ఇంకొంతసేపు నిద్రపో. దేవుడితో గడిపే సమయంలో తెల్లవారుజామున మొదటి గడియలో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మొదటి గడియ నీకు నువ్వు ఇచ్చుకుంటున్నావా? దేవుడికి ఇస్తున్నావా? అన్నీ వస్తాయండి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నీకంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తే నిద్ర రాదు నీకు.
కంపల్సరీ నిత్యము. ఈరోజు నీ బ్రతుకున్నానంటే దేవుడి దయ. కాబట్టి 4ంటికి లెగుస్తా, 3ంటికి లెగుస్తా, తెల్లవారుజాముతో వ్యక్తిగత సహవాసం నేను చేస్తా. రెండవదిగా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి చిత్తం చేస్తావు, నిరంతరం నిలిచిపోతావు. కానీ ధనవంతుడు తన చిత్తం చేసుకుంటున్నాడు, తనకిష్టమైంది చేసుకుంటున్నాడు. అదే అబ్రహాము కోట్ చేసి ఏం మాట్లాడదే సార్, అదే కావాలి. ఇప్పుడు ఆ లైన్ కావాలి. అబ్రహాం ఏం కోట్ చేసి మాట్లాడుతున్నాడు? అందుకు అబ్రహాము కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని. చాలు. ఈరోజు మీరు కూడా మీకు నచ్చిన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, మీకు నచ్చిన బట్టలు వేసేసుకుంటున్నారు, మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడేసుకుంటున్నారే కానీ నేను దేవుడి చిత్తం చెయ్యాలి, దేవుని బిడ్డను నేను, దేవుడు నా యందు ప్రణాళిక కలిగి ఉన్నారు, ఆ సెన్స్ లేదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు నా మనసుకు నచ్చినట్లు నేను చేస్తాను. దేవుని చిత్తం ఈరోజు నీకు కష్టంగా ఎందుకు మారిపోయింది? దేవుని చిత్తం తెలిసి కూడా నువ్వు ఎందుకు చేయట్లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి దేవుని చిత్తం చెయ్యలేకపోతున్నావు. అందుకని దేవుడు ఏం చెప్పారు? ఓ ఇశ్రాయేలు వినుము, మొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నిన్ను ప్రేమించుకోవాలి, ఆ తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని పిల్లారా, స్వార్థంతో నిండిపోయారు మీరు. పూర్తిగా నరాల్లో స్వార్థం. ధనవంతుడు ఎంత స్వార్థపరుడో తెలుసా? ఎంత దరిద్రుడో తెలుసా? దరిద్రుడు అతను కాదు, ఇతను దరిద్రుడు. ఎందుకు తెలుసా? ఇంటి ఎదుట, ఇంటి బయట దేవుని స్వరూపంలో ఉన్న ఒక మనిషి రక్తం కారేలాగా ఉంటే ఈ చెడిపోయినోడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళలేడు. డబ్బున్నోడు కోట్లున్నాయి, ఒక ఇల్లు కట్టించచ్చు. ఆ ఎదురుగుండా ఉన్న దరిద్రుడికి, ఆ పేదవాడికి, అయ్యో సహోదరుడా, నువ్వు కూడా నాలాంటి ఒక మనిషివే, నీకు మనసు ఉంటుంది, నీకు శరీరానికి బట్టలు కప్పుకోవాలి అని మినిమం ఉంటుందండి. కాకి కింద పడిపోతే సాటి కాకులు వచ్చేస్తాయండి. ఆత్మ లేని, దేవుని స్వరూపం కాని జంతువులు కూడా ప్రేమ చూపించుకుంటాయండి. ధనవంతుడు పూర్తి కఠినాత్ముడు అండి. ధనవంతుడు పూర్తిగా శరీరాన్ని సుఖపెట్టుకోవడంలో తప్ప దేవుణ్ణి కానీ మనుషుల్ని కానీ సంతోషపెట్టే మనస్సు లేని దరిద్రుడు, చెడిపోయినోడు, పనికిమాలినోడు. అందుకే నరకంలో యుగాల అగ్నిగుండంలో కాలుతోనే ఉన్నాడు. దేవుని పిల్లరా, నువ్వు ఎలా ఉన్నావు? ధనవంతుడిలాగానే ఉన్నావా? నీ ఎదుట వాళ్ళు చచ్చిపోతుంటే పట్టించుకోకుండా ఉన్నావా? నీ ఎదుట వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా నోరు మూసుకొని నాకెందుకు, నాకేం పట్టింది అని స్వార్థంతో ఉన్నావా? ధనవంతుడిలాగా నీకు కూడా రెడీగా ఉంది నోరు తెరుచుకుని అగ్నిగుండం, నువ్వు సస్తావు, వెళ్ళిపోతావు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. 3 ఆజ్ఞలు ఖచ్చితంగా 1 by 1 3 పాటించాలి. నిన్ను ప్రేమించుకుంటున్నట్లు, నిన్ను వలే భలే పెట్టారండి. ఆ తిరకాసు ఉందండి దేవుడు డిజైను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. విలియం కేరీ ఉన్నాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టే బైబుల్ని తెలుగులో రాసి మన చేతికి ఇచ్చాడు. అతన్ని ప్రేమించుకున్నట్టు, అయ్యో నా తోటి సహోదరులకి బైబుల్ లేకపోతే ఎలా చదువుతారు? బైబుల్ లేకపోతే దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? బైబుల్ లేకపోతే ఎలాగా జీవితం అని ప్రేమతో మన కోసం దేశం నుంచి దేశం వచ్చేసి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నిన్ను వలే నీ బాధ ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకుంటున్నావా? మదర్ తెరీసా, అయ్యో నా శరీరానికి అలా అయితే ఏమైపోతాను, అయ్యో అనాథను చూసినప్పుడు ఇలాంటి స్థితిలో నేనుంటే ఆదరణ కోరుకుంటాను కదా, కాబట్టి నేను ఆదరిస్తా, కాబట్టి నేను వాళ్ళ గాయాన్ని కడతా, కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉంటా అని తనను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని ప్రేమించిందండి మదర్ తెరీసా. ఈరోజు దేవుని ప్రేమించేవాళ్ళేది? సాటి వ్యక్తుల్ని, పొరుగు వారిని ఎవరో తెలియకపోయినా ఇతను నా స్వరూపం, నా దేవుడు స్వరూపం, ఇతను బాధలో ఉన్నాడు, భౌతికమైన బాధల్లో ఉన్నాడు, నేను వెళ్ళి చేయూతనివ్వాలి, నేను వెళ్ళి అన్నం పెట్టాలి, నేను వెళ్ళి మంచి బట్టలు ఇవ్వాలి, పాపం అల్లాడిపోతున్నాడు, ఆత్మీయంగా ఆత్మ రక్షణ లేదు, ఇతను చచ్చిపోతే నరకానికి వెళ్తాడు, ఇతని కాపాడాలి, ఎలాగైనా ఇతని కోసం ప్రేమను చూపించి నేను దేవుడి వైపు తిప్పాలి, ఇతని దైవజనుడికి అప్పగించాలి. ఏది ఆ ప్రేమ? ఏది? దేవుణ్ణి ప్రేమించాలి, మనల్ని ప్రేమించుకున్నంతగా పొరుగు వారిని ప్రేమించాలి. అదే యేసుప్రభు అని చెప్పారు, అరే నువ్వు ఎదుట వాళ్ళ కోసం ప్రాణం పెట్టేయాలరా. నయమాను దగ్గర ఉన్న చిన్నది, నా యజమానుడు నరకయాతన అనుభవిస్తున్నాడు, నా యజమానుడు కుష్ఠుతో ఉన్నాడు, నాకు అన్నం పెట్టేవాడు బాధతో ఉన్నాడు, అమ్మా ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తావా? నా యజమానుని అక్కడ పంపిస్తావా?
నా యజమాని అక్కడికి వెళ్తే బాగుపడతాడమ్మా. ఒక చిన్న మాట చెప్పిందండి. నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మాట, ఒక రక్షకుడు ఉన్నాడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, నీకోసం ఆయన కౌగిట్లో ఆయన చేతులు చాపి దినమెల్లా ఎదురు చూస్తున్నాడు, ఒకసారి వస్తావా నీ దేవుణ్ణి పరిచయం చేస్తా, నీ తండ్రి ఆయన, నువ్వు అనుకుంటున్నట్టు ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదు అని 10 మందిని దేవుని వైపు తిప్పుతున్నారా? తినటం, లేగటం, పడుకోవటం, ఇది ఓ బతికేనా? అందుకో ధనవంతుడు అలాగే చేశాడు. ధనవంతుడు లేకటం, అరే ఎవరక్కడ, ఇవాళ ఏంట్రా స్పెషల్, పంది మాంసం, ఇదే బతుకు. తినటం, లేకటం, పడుకోవటం. ధనవంతులు ఎక్కువైపోయారు క్రిస్టియన్స్లో ఈరోజు. సంఘంలో ధనవంతుల మనసులాగా పనిచేస్తుంది. నిత్యము సుఖానికి అలవాటు పడిపోయాడు. ఈరోజు కూడా అబ్బా ఈరోజు ఏం కూరమా, ఈరోజు ఏంటి? ఒక దైవజనుడు తన భార్య భోజనం తీసుకొచ్చి పెడితే భోజనం చేయట్లేదు, ఏడుస్తున్నాడంట. ఏమండి ఏం జరిగింది, ఏమైనా బాధ కలిగిందా? ఈరోజు నేను ఎవరికి సువార్త ప్రకటించలా, అన్నం తినబుద్ధి కావట్లేదు నాకు నేను ఏం చేశానని తినాలి, నేనేం పని చేయలేదు, ఇవాళ ఎవరికి నా దేవుణ్ణి పరిచయం చేయలేదు. ఎలాంటి భక్తులు ఉన్న దేశం అండి, ఎలాంటి మిషనరీస్ ఉన్న క్రైస్తవ్యంలో మనం చెడపుట్టామండి. బాధ్యత లేదు, ప్రేమ లేదు, సాటి వారి పట్ల జాలి ఉండదు, కఠినత్వం, కసాయితత్వం, సాతాను మనస్సులాగా మారిపోయిందండి. అయ్యో దేవుని స్వరూపంలో ఉన్న మనం మన అన్నదమ్ముల్ని, మన అక్క చెల్లెల్ని మనంగాతే ఎవరు రక్షిస్తారండి? ఎవరు కాపాడతారు? ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ఆదరిస్తారండి? ఎవరో తెలియని మిషనరీస్ దేశాలు దాటి వచ్చేసి సువార్త ప్రకటించిన క్రైస్తవ్యంలో ఈరోజు మనం ఉండటం సిగ్గుచేటండి. ధనవంతుడిలాగా సుఖానికి అలవాటు పడిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎంజాయ్మెంట్ వస్తుంది, ఏ పార్కుకి వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళి నేను గొప్పదాన్నని చూపించుకోవాలి, ఏ పెళ్ళికి వెళ్ళి నేను డాంబికంగా చూపించుకోవాలి, ఇదే తప్ప నా దేవుణ్ణి ప్రేమించాలి, నా తండ్రితో కొంతసేపు గడపాలి, నా దేవుణ్ణి సంతోష పెట్టాలి నేను అన్న మనసు ఎక్కడుందండి ఈ రోజుల్లో? దేవుణ్ణి మొదట ప్రేమించాలి, మొదటి స్థానం దేవుడుకోవాలి, మొదటి గడియ దేవుడుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. నువ్వేం కోరుకుంటావు? నుంచుని ఉన్నావు అనుకో, ఏం కోరుకుంటావు? ఎవడైనా నన్ను కూర్చోమంటే బాగుండు కదా. ఆకలేస్తున్నప్పుడు ఏం కోరుకుంటావు? ఎవడైనా వచ్చి ఒక్క ముద్ర పెడితే బాగుండు కదా. నీ పరిస్థితి ఏంటి? ధనవంతుడు పట్టిన గతే నీకు పట్టిద్దని దైవజనుడిగా హెచ్చరిస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి, మనుషుల్ని ప్రేమించకుండా నిన్ను నువ్వే సుఖపెట్టుకుంటావో, నిన్ను నువ్వే ఆరాధించుకుంటావో, నిన్ను నువ్వే గొప్పగా చూసుకొని ఎవడెటుపోతే నాకెందుకు, ఎవరు చచ్చిపోతే నాకెందుకు అని ధనవంతుడిలాగా ఎదురుకుండా ఉన్న వ్యక్తి మీద జాలి దయ లేకుండా ఉంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ధనవంతుడు ఒక్క చుక్క బొట్టు కోసం, ఒరే నీకు ఇది కరెక్టరా, నువ్వు చేసిన పని గుర్తుందా? భూమి మీద దేవుడిని ఎప్పుడన్నా ప్రేమించావరా? అసలు ఏ రోజైనా దేవుడు విలువించావరా? ఏ రోజైనా దేవుడిని స్తుతించావరా? ఎవడరా నీకు ఇచ్చింది భోగం? ఎవడరా నీకు ఇచ్చింది? దేవుడు కాదరా? నీకు నువ్వుగా పుట్టావా అని అబ్రహాం గడ్డి పెట్టేస్తున్నాడు. అదెందుకు రాయించి ఇచ్చారు? ఇప్పుడు అదెందుకు మనల్ని చెప్పమని చెప్పారు సేవకులకి? మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు. మీ మనస్సాక్షిని అడగండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీ అహం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీ నిద్ర కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీ డబ్బు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? లేక మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపు ఉంటేనే కదా ఫ్యూచరు, దేవుడు నేను ఇంకా బతకనిస్తేనే కదా, ఇంకా 4 రోజుల తర్వాత దేవుడు విసుకొస్తుంది, వీడిని చంపేస్తాం బెటర్, వీడికి పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది అనే రోజు రాకముందే నువ్వు మారితే, మారు మనస్సు పొందితే మంచిది. లేకపోతే ధనవంతుడికి పట్టిన గతే పట్టింది. దేవుడు ఎందుకు తెలుసా బలవంతంగా ఏది చేయించరో? ధనవంతుడి జీవితంలో కూడా అంతే. దేవుడు బలవంతంగా తను సుఖపడుతుంటే ఆపేశారా? నిన్ను కూడా ఆపరం. నువ్వు రోడ్ల మీద ఊరకుక్కలా తిరుగుతాను, దేవుడు బిడ్డమయ్యండి తిరుగు అంటారు, నీ ఇష్టం అంటారు. చివరికి మాత్రం నా ఇష్టం నేను దోషేస్తానంట. ఎందుకంటే నరకంలోకి వెళ్తాం, అగ్నిగుండంలోకి వెళ్తాం ఎందుకు? అదే ఇప్పుడే మన మనసు మార్చుకొని దేవుణ్ణి ప్రేమించి మన పొరుగు అని మనం ప్రేమిస్తే అంచెలంచెలుగా గొప్పలు అవుతాం. ప్రపంచానికి మనం ఆశీర్వాదంగా మారిపోతాం. దేవుని పిల్లారా, దయచేసి పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరీక్షించుకోండి. నేను ఎలా ఉన్నాను? ఈ 3 ఆజ్ఞల్లో నేను ఎలా ఉన్నాను? ఎదురోళ్ళని గాయం చేయటం, ఎదురోళ్ళని బాధ పెట్టడం, ఎదురోళ్ళని మోసం చేయడం, ఎదురోళ్ళకి అన్యాయం చేయడం, అన్నం పెట్టిన చేతిని నరకడం ప్రేమించడం కాదండి. అది ప్రేమించడం కాదు, ద్వేషించడం. అది అపవాదికిని వాడి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండం నీ కోసం రెడీగా ఉంది. ధనవంతుడు ఏడుతున్నాడు చూసావా, అయ్యో అని ఆర్తనాదాలు. అప్పుడు నువ్వు అరిసినా ఏముండదు. మారితే త్వరగా మారు, లేదంటే త్వరగా సిద్ధపడు అగ్నిగుండానికి. పరలోకం కావాలా లేక
నరకలోకం కావాలా, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. దేవుని పిల్ల, నేను ముగిస్తున్నాను. చాలా వేదనతో చెప్తున్నాను వాక్యాన్ని, చాలా బాధతో చెప్తున్నాను. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత నీలాగా నీ పొరుగు వారిని, నశించిపోయే వాళ్ళని ప్రేమించాలి. ఆకలితో అలమటిస్తే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బాధపడుతున్న వాళ్ళు, ఆదరణ కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆదరించి బలపరిచి, అప్పుడే నువ్వు నిజంగా దేవుని బిడ్డమవుతావు. అప్పుడే నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. నీ జీవితం, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ బిజినెస్ ఇదే అయితే గనక ధనవంతుడికి నీకు పెద్ద తేడా ఏ ఉండదు. మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపిణి ప్రభు వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు. ఎందుకు మొదట దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆజ్ఞకి ఈరోజు వివరణ మీరు ఇచ్చారు. వాక్య పేరులో మీకే మహిమ కలుగుగాక. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించకుండా మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళ లోపాలే కనబడతాయి తప్ప వాళ్ళు ఏ మంచి మాకు కనబడదయ్యా. మా కోసం అద్భుతమైన ఆజ్ఞనిచ్చి, మా క్షేమం కోసం, మా ఆశీర్వాదం కోసం ఒక మంచి ఆజ్ఞను మాకు ఇచ్చిన ప్రభువా మీకే మహిమ కలుగుగాక. అందరూ మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటే మనుషులు